ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకి చెందినటువంటి 30 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తిని ఒక పేరున్న సంస్థ, ఆ సంస్థతో సత్సంబంధాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి లాగేసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మణిశర్మ గారికి సంబంధించినటువంటి 30 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తుల్ని ఒక పేరున్న సంస్థ, ఆ సంస్థలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి లాగేసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నారు. ఇంతకీ ఏ సంస్థ మణిశర్మకి చెందినటువంటి ఆస్తుల్ని లాక్కున్నారు, ఎందుకు లాక్కోవాల్సి వచ్చింది, అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఆహూజా అని అదో పెద్ద సంస్థ. ఓకే. అయితే మణిశర్మ గారు చాలా అమాయకంగా మోసపోయారని మనకు అర్థమవుతుంది. అంటే సాధారణంగా అంటే సంగీత దర్శకులు కావచ్చు, అయితే సినిమాకి సంబంధించిన వాళ్ళ వృత్తిలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఈ సాధారణ విషయాలన్నీ కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఆ టైంకి పని అయిపోయిందా లేదా అనేది చూసుకుంటారు. ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే ఇగో నాకు ఇంత డబ్బులు కావాలండి అంటే వాళ్ళు తెలివిగా మన సినిమాలో చూస్తాం. మీకు తెలుసో లేదా, పూర్వం మా ఇళ్లలో మా పొలాలన్నీ అలాగే అయిపోయాయి. 100 ఎకరాలు హరించుకుపోయాయి. పాలు పోసేవాళ్ళు. పాలు పోసినప్పుడు వాళ్ళు ఇగో ఇంత అయిందంటే సరే ఓ ఎకరం రాయించుకోవయ్యా అని రాయిసి అట్లాగనమాట. మీకు అది జరిగాయి గతంలో. ఇప్పుడు ఇతనికి కూడా అలాగే జరిగింది. అంటే ఏమైంది, ఇతనికి ఏదో ఒక మ్యూజిక్ స్టూడియో ఉంటుంది. దాంట్లో ఏదైనా అవసరాలు ఉంటాయి కదా, ఎక్విప్మెంట్స్ కావాలి, ఏదో కావాలి, గబుక్కుని డబ్బులు కావాలి. ఈయనకి అత్తాపూర్లోను నార్సింగిల్లోను 2 స్థలాలు, 2 కలిపి 800 గజాలు. అప్పట్లో 27 లక్షలట. సో ఏం జరిగింది అంటే మనం మర్చిపోతాం కొన్ని. ఎప్పుడో కొన్నారు ఆయన. ఇప్పుడు ఆహూజాకి సంబంధించిన సునీల్ కుమార్ దగ్గర అవి తాకట్టు పెట్టుంటాడు. ఆ పేపర్లు పెడితే అప్పుడు తక్కువే కాబట్టి ఎంత తీసుకుని ఉంటాడు అతను, తక్కువే తీసుకుని ఉంటారు, వడ్డీ ఎక్కువ ఉంటుంది. అయితే ఆయన చెన్నైలో ఉండడం వల్ల, చెన్నైలో పుట్టి పెరిగాడు ఆయన. ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేవారు. సో దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. డబ్బులు అసలు కట్టేశారు, ఆయన వడ్డీ ఇచ్చేశారు. ఆయన చేసిన తప్పు ఏంటంటే, మనం అసలు ఇచ్చేటప్పుడు మనం పేపర్ల దగ్గర తీసుకుని సైన్ తీసుకుని, ఇప్పుడు మనం గోల్డ్ లోన్ పెడతామండి, తీసుకునేటప్పుడు ఏం చేస్తాం, మనం ముందు డబ్బు కట్టేస్తాము బ్యాంకులో. అట్లా ఈయన కూడా అది డబ్బు ఎదురుగుండా పెట్టి ఒక మనిషిని పక్కన పెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. మన వైపు నుంచి ఒక మనిషి, వాళ్ళ వైపు నుంచి ఒక మనిషి ఉండి మన ఇచ్చి కాగితాలు అంటే అక్రాస్ ద టేబుల్ అయిపోవాలి. ఓకే. లేకపోతే ఇలాగే అవుతుంది. మేము ఇస్తామండి, బ్యాంకులో ఉన్నాయండి అంటారు. సాధారణంగా జరిగేది అది. అసలు ఆహూజా సునీల్ కుమార్కి ఇటు మణిశర్మకి మధ్య జరిగినటువంటి ఆ లావాదేవీలు ఏంటి? అదే ఇప్పుడు ఏదో డబ్బులు కావాల్సి వచ్చాయి, ఎవరో మనలాంటి వాళ్ళు ఎవరో ఇగో ఈ పలానా అతను ఇస్తాడండి అంటే మనకి అవసరం కోసం మనం ఏం చేస్తాము, చేయబదులు అడిగి తీసుకున్నారా, చేయబదుల్లాగా తీసుకుని ఉంటారు. ఇప్పుడు బ్యాంకులో మనం ఈ కాగితాలు పెడితే మనకి లోన్ రాదు. మీకు ఓపెన్ ల్యాండ్స్ కి మనకేమి దొరకదు కదా. సో అందుకని ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం. ఎప్పుడు కూడా మన అవసరాన్ని ఎన్కాష్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మనకు ఉండాలి తెలివితేటలు. కానీ పాప ఆయన మ్యూజిక్ ఇదిలో పడిపోయి, అది అమాయకంగా అన్నాను కదా ఇందాక, మీకు మంచితనం వల్ల నష్టపోవడం అంటే ఇదే. ఆ తెలివితేటలు అందరికీ ఉండవండి. దానివల్ల ఏమైంది, ఇవాళ అది ఏకంగా 25-30 కోట్లు ఉంటుంది ఆ స్థలం విలువ. ఆహూజా ఆయన అప్పట్లోనే ఆయన అడిగట చాలా, నావి ఇచ్చేయండి నా కాగితాలంటే ఆయన వినలేదు. మరి బెదిరించాడా ఏం చేశాడో మనకు తెలియదు. నేను చాలా బతిమాలానండి అని అంటున్నారు ఆయన. తర్వాత ఒక లాయర్ని కూడా పెట్టుకున్నట్టు ఆయన. ఆ లాయర్ని ఆహూజా కొనేశాడు. ఓకే. అది ఎంత అన్యాయం అది. అంటే మనం ఎవరిని నమ్మాలి? ఇప్పుడు మాకు కూడా చాలా ల్యాండ్స్ అట్లా పోయాయి. ఇక్కడ హైదరాబాద్లోనే 2-3 స్థలాలు పోయాయి మాకు కూడా. అంటే కబ్జా చేసేస్తారు అంతే. మనకి వెనకాల పక్క బలమైనా ఉండాలి, అంగబలమైనా ఉండాలి, అర్ధబలమైనా ఉండాలి. మరి ఇప్పుడు సునీల్ కుమార్ వెనక ఎవరున్నారు మణిశర్మ గారిని మోసం చేయడంలో? ఇంకా అతను చాలా పెద్ద ఏమంటారు, ఈ అప్పులు ఇచ్చేవాళ్ళు అనుకుంటా ఉంటారు కదా మీకు, ఫైనాన్షియర్ అట్లా ఏదో వాళ్ళకేముంది. అతను ఏమంటున్నాడు, మణిశర్మ అదే అంటున్నాడు, మీరు ఎందుకు మరి గట్టిగా మాట్లాడలేదంటే అతను చాలా కూల్ గా మాట్లాడతాడండి. ఎక్కడ అసలు మీరు నమ్మలేరు,
ఆ కూల్నెస్ తోటి మన్ని కట్టిపడేస్తాడు. నర్రూప రాక్షసుడు అని చెప్పి. రాక్షసుడు అని చెప్తున్నాడు. ఉమ్, అంటే ఈయన ఏదో ఇరుక్కున్నాడమ్మా. ఇరుక్కోవటం అంటే తప్పుగా కాదు, ఉమ్, నమ్మి ఇరుక్కున్నాడు. ఓకే. ఆ అంటే నమ్మి మోసపోయారంటారా? మోసపోయాడు. అందువల్ల పేపర్స్ వెనక్కి తీసుకునేంత తెలివితేటలు అప్పట్లో లేకపోయాయి. ఇప్పుడు ఎంత ట్రై చేసినా అంటే రావట్లేదు. సౌత్ లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితి ఇలా ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఎవరిదైనా అంతేనండి. మీకు గుర్తుంటే కనుకైతే ఇటీవల కాలంలో గత సంవత్సరం అనుకుంటా స్టాలిన్ వాణిశ్రీ గారిది సంబంధించిన ప్రాపర్టీ ఆయన ఇప్పించాడు. 30 కోట్లు, ఇంకా ఎక్కువ నాకు గుర్తులేదు ఎన్ని కోట్లు, 100 కోట్లు. అట్లాగా గవర్నమెంట్ చేయాలి పని. ఓకే. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే, స్టాలిన్ ప్రభుత్వం ఎలాగైతే డిఎంకే ప్రభుత్వం వాణిశ్రీ గారికి ఇప్పించారో ఆ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మన మణిశర్మ గారికి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.